ఇంకా ఎగ్జామ్ రాసేసి అయితే ఇంటికైతే వచ్చేసిన. లక్కీ గాడు అదిగో కూర్చొని ఉన్నాడు. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయింది. అసలు టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు, టైం సరిపోలేదు. అండ్ ఇంకా ఎగ్జామ్ వచ్చేసరికి ఇంకా 1:30 అలా అయిపోయింది ఎగ్జామ్ రాసేవరకు. ఇంకా అందుకని చెప్పేసి నేను మా తమ్ముడు ఏకంగా లంచ్ చేసేసి ఇంకా బస్ ఎక్కితే ఇక్కడికి ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 5:10 అట్లా అయింది, 5 o'clock. లక్కీ గాడు వాళ్ళ నాన్న ఇయ్యాల పాపం హౌస్ అరెస్ట్ అన్నమాట ఇద్దరు. కదరా లెక్కమ్మ, ఏం చేసినావు? మిస్ అయినావా నువ్వు మమ్మీని? చెప్పు, మిస్ అయినావా? వచ్చి రాగానే ఇక్కడ పడుకున్న ఫ్రెష్ అప్ అయ్యి అంటే అమ్మ నాకైతే జర్నీ పడదు, మీ అందరికి తెలుసు కదా, ఫుల్ హెడ్ ఎక్. రాగానే మా ఆయన కొంచెం టీ పెట్టించిండు, టీ తాగేసి ఇక్కడనే లక్కీ అని బెడ్ వేసుకొని ఈయనే పడుకున్నా. ఫుల్ అలసిపోయినా. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ది ఫస్ట్ టైం అసలు బస్లో ఎక్కువ క్రౌడ్, అంటే ఫ్రీ బస్ ఇంకా వచ్చేటప్పుడు అసలు నేను ఫస్ట్ టైం షాక్ ఇవ్వాలా. అసలు క్రౌడే లేరు, నా ఒక్కదాని సీట్లో నేనే కూర్చొని వచ్చిన అంటే నిజానికి నాకు ఫుల్ షాకింగ్గా ఉన్నా నేను ఇవ్వాలైతే. అసలు జనాలంతా ఎటుపోయారు అసలు ఏమో నాకు అర్థం కాలేదు. మేబీ నేను నిజామాబాద్ బస్ ఎక్కిన వల్ల కావచ్చు, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇవాళ. అంత రష్ లేదంటే బస్సులు అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, షాకింగ్లో ఉండిపోయాను ఇవాళ. అసలు ఇది కలనా నిజమా అనిపించింది కాసేపు, అంత ఖాళీగా వచ్చింది బస్సు. అందుకనే ఫ్రీ బస్ ఎక్కిన, లేదంటే అసలు ఎక్కకపోతుండే నేను. అమ్మ మార్నింగ్ అంటే ఇంకా హడావిడి ఎగ్జామ్ టైం కాబట్టి పే చేసి ఎక్కిన అనుకోండి. సో దట్ అది మొత్తానికి ఎగ్జామ్స్ ఇంటర్నల్ అయితే రాసిన. ఎట్లా రాసిన అనేది ఓకే ఇంటర్నల్స్ ఏముంటుంది, మనం అటెండ్ అయితే సరిపోతుంది. అటెండ్ అవ్వడం మ్యాండేటరీ అన్నమాట, కంపల్సరీ. సో అది మొత్తానికైతే. కానీ జర్నీ వల్ల నా హెడ్ మొత్తం పగిలిపోతుంది. ఇది సెట్ అవ్వాలంటే 24 hours పట్టాల్సింది, నా హెడ్కి సెట్ అవ్వాలంటే. నైట్ పడుకుంటే కానీ తెల్లారితే కానీ సెట్ అవ్వదు, అట్లుంటుంది నా సిచ్యువేషను. పైగా మనం ఇప్పుడు వంట చేయాలి, అదొకటి ఉంది, తప్పదు. ఏ పని చేసినా ఎటు పోయి వచ్చినా మన పనులు మన డ్యూటీస్ రెడీ ఉంటాయి అన్నమాట. అది లక్కీ గాడు సైలెన్స్గా టీవీ చూస్తూ ఉండు. అది నా ఇవాళ షెడ్యూల్ మొత్తానికైతే.